నా ఇనిషియల్ మూవీస్తో చాలామందికి రీచ్ అవ్వడం వల్ల సోషల్ మీడియాలో నా నుంచి ఏ కంటెంట్ వచ్చినా కానీ ఆదరిస్తారు. అండ్ కమెంట్ గురించి అయితే గుడ్ థింగే కదండి. హీరోలా ఉన్నాం అంటే కాలు ఎగరేసుకునే థింగే కదా, అదేం బ్యాడ్ థింగ్ కాదు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. చిన్నప్పుడు ఎవరైనా స్కూల్లో కానీ కాలేజ్లో కానీ మామ నువ్వు హీరోలా ఉన్నవారంటే నమ్మేవాళ్ళం కాదు. గమ్మునుంటారా మనం ఏంట్రా అది ఇదని. ఇప్పుడు అంటున్నారు, అయ్యాక అంటున్నారు కదా, ఇంకా సో హ్యాపీ అండ్ సార్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. సందీప్ అండ్ సుజిత్. సో వెనకతల జొరాయిక్ సైన్స్ చక్ర పెట్టారు. సో దానికి రీజన్ ఏంటి? సినిమాలో అది ఎంతవరకు ప్లే చేస్తుంది? క్రూషియల్ పార్ట్ ప్లే చేస్తుందండి. బట్ దట్స్ నాట్ కంప్లీట్ మూవీ. దాని మీదే ఉండదు. ఇట్స్ వన్ ఆఫ్ ఎలిమెంట్ ఇన్ ద మూవీ. కిరణ్ గారు స్క్రిప్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ బర్త్డే అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. లాస్ట్ 2 years మీరు ఈ ఏడాదికి 3 సినిమాలు రిలీజ్ చేశారు. ఇప్పటి నుంచి ఆచితూచి అడుగులు వేస్తారా లేక అదే స్పీడ్ కంటిన్యూ చేస్తారా? లేదు సార్, స్పీడ్ కంటిన్యూ అవ్వచ్చు సార్, బట్ ఆచితూచి అడుగులేస్తాను సార్. అంటే నెంబర్ ఆఫ్ ఫిలిమ్స్ ఇన్ని రిలీజ్ చేయాలన్నది అయితే కౌంట్ పెట్టుకోను సార్. బట్ ఏ సినిమా వచ్చినా సరే కంటెంట్ పరంగా ఒక్కసారి మళ్ళీ దగ్గరుండి క్రాస్ చెక్ చేసుకుంటాను సార్. మీరు ఇచ్చిన పోస్ట్ కార్డులో 1977 September 12th ఉంది. మీరు ఇచ్చిన పోస్ట్ కార్డులో ఆ రోజు కూడా మండే, ఈ రోజు కూడా మండే. టీజర్ రిలీజ్ చేయడానికి ఏంటండి సేమ్ డే? చూడలేదు సార్ మేము కూడా. బట్ ఇట్స్ ఎ కోఇన్సిడెన్స్. ఏంటి ఆ రోజు కృష్ణగిరిలో ఏం జరిగిందండి? అదే సార్, అదే సినిమా. దాని నుంచే సినిమా స్టార్ట్ అవుతుంది. సో అక్కడి నుంచే అభినయ్ వాసుదేవ్ తన స్టోరీ చెప్పడం స్టార్ట్ చేస్తారు. అంటే ప్రజెంట్ జనరేషన్ నుంచి ఆ ఇయర్కి వెళ్తారా? ఇలా ట్రావెల్ ఎలా ఉంటుంది? లేదు సార్, ఇది కంప్లీట్ పీరియాడిక్ డ్రామా. కిరణ్ గారు, కంగ్రాచులేషన్స్ ఆన్ ద టీజర్. చాలా థ్రిల్లింగ్ టీజర్లో ఉంది. అండ్ వాట్ ఐ వాంట్ టు ఆస్క్ ఈజ్, స్క్రిప్ట్ కోసం మీరు వెయిట్ చేశారా లేదా యునో వన్ ఆఫ్ ద స్టోరీస్ అని చూస్ చేసుకున్నారా? ఎట్లా? లేదు, కథలు వింటున్నాను, చాలా కథలు వింటున్నాను. అప్పుడు ఈ కథ వచ్చింది, వినగానే చాలా ఎగ్జైటింగ్గా అనిపించింది. ప్రజెంట్ ఇప్పుడు ఇలా చేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నారు ఆడియన్స్, నన్ను యాక్సెప్ట్ చేస్తారు ఇలా అని చెప్పి ఇలా చేశాను. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ బ్రో. సో టీజర్ అయితే చాలా ప్రామిసింగ్గా ఉంది. థ్యాంక్ యూ బ్రో. సో అంటే ఆల్రెడీ మీరు ఎస్ఆర్ కళ్యాణ్ మండపం అప్పుడు స్క్రీన్ ప్లే అండ్ స్టోరీ ఇచ్చున్నారు. సో డైరెక్టర్స్ వచ్చి మీకు స్టోరీ నెరేట్ చేసినప్పుడు మీరు ఏమైనా చేంజెస్ చెప్పారా? మీరు ఈ స్టోరీలో ఇన్వాల్వ్ అయి ఉన్నారా, లేకపోతే ఫ్రీ హ్యాండ్స్ టు డైరెక్టర్స్ అని? లేదండి, కంప్లీట్లీ నేను ఎక్కడ ఇన్వాల్వ్ అవ్వలేదండి. బట్ యా, ఆఫ్ కోర్స్ ఎప్పుడైనా డిస్కస్ చేసేటప్పుడు యాజ్ ఎ టీమ్ ఏది ఉంటే బాగుంటుంది అన్నది దేర్ ఆల్వేస్ వెల్కమ్. నన్నే కాదు, హీరోనే కాదు, దే లాస్క్ ఎవ్రీ పర్సన్ ఇన్ ద ఆఫీస్. నాకు టీజర్ అయితే నాకు తెలిసి ఒక మోర్ దెన్ ఒక 200 పీపుల్కి అందరికీ వాళ్ళ అపార్ట్మెంట్స్ అంతా వెళ్ళి నిజం చెప్పండి బాగుందా లేదా, నిజం చెప్పండి బాగోలేదా, అలాంటి పర్సన్స్ వీళ్ళు. దే క్రాస్ చెక్ మోర్ దెన్ నన్ను ఒక్కరినే కదా, అందరి దగ్గర క్రాస్ చెక్ చేస్తారు. ఒపీనియన్స్ ఆర్ ఆల్వేస్ దేర్, బట్ ఇట్స్ ప్యూర్లీ దేర్ సినిమా. ఆల్ ద బెస్ట్. కిరణ్ గారు, థ్యాంక్ యూ. హై మైసెల్ఫ్ హేమమాలి హియర్. హ్యాపీ బర్త్డే ఫస్ట్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ అండి. సో ఇంకొకటి ఏంటంటే టీజర్ చాలా చాలా బాగుంది. అందరూ చెప్పినట్టే చిరంజీవి గారి హెయిర్ స్టైల్, లుక్ అదంతా బాగా కనిపిస్తుంది. అంటే ఇక్కడ మనం చూసుకుంటే స్టేజ్ ఎక్కగానే చాలా యంగ్ పీపుల్ కనబడుతున్నారు మొత్తం టీంలో. సో ఎవర్ చాయిస్ ఆఫ్ సెలెక్షన్ ఈ యంగ్ పీపుల్ని మొత్తంని. అండ్ ఇంకొకటి ఏంటంటే టీజర్ చూస్తుంటే మా అన్న పక్కన నాన్న చెప్పారు, లైక్ మధ్యాహ్నం 3 o'clockకే చీకటి పడిపోతున్నట్టుగా అనిపిస్తుంది, దానికి స్టోరీకి ఏంటి సంబంధం అని చెప్పేసి అని అన్నారు. ఏమన్నా ఉందా ఏంటి? ఎగ్జాక్ట్లీ అండి. ఆ ఊరు ఏదైతే వరల్డ్ క్రియేట్ చేశారో కృష్ణగిరి అనేది, మధ్యాహ్నం 3 గంటలకే చీకటి పడిపోద్ది. 3 గంటల తర్వాత ఆ ఊరికి వెలుగు ఉండదు. సో అది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇన్ ద మూవీ. మీరు అది ఎగ్జైట్ అవుతారు. అండ్ ఫస్ట్ క్వశ్చన్ ఐ ఫర్గాటన్ సార్. యంగ్ టీమ్ ఉంది చాలా. యంగ్ టీమ్ ఈజ్ కంప్లీట్లీ ముందు నుంచి మేము అందరం కలిసి ట్రావెల్ అవుతున్నాం అండి. అంటే అప్పుడు ఇప్పుడు ఇంకా యంగ్గానే ఉన్నాం, ఇంకొన్ని రోజులు అంతే. డౌట్గా చెప్తున్నారండి యంగ్గానే ఉన్నాం. యా, లాస్ట్ క్వశ్చన్. కిరణ్ గారు, హ్యాపీ బర్త్డే అండి. థ్యాంక్ యూ సార్. అండ్ మీరు చాలా చెప్పారు, అంటే ఇందా నుంచి అందరూ అడుగుతున్నారు దట్ యూ వాంట్ టు మేక్ ఫిలిమ్స్ ఆఫ్ వాట్ కైండ్, ఎలా వస్తుంది? కిరణ్ గారికి ఎగ్జాక్ట్ విచ్ జానర్ ఆఫ్ ఫిలిం ఇష్టమో అంటే ఫస్ట్ క్వశ్చన్. అండ్ ఆల్సో యూ లెర్న్ లాట్ ఆఫ్ థింగ్స్ ఫ్రమ్ యువర్ పాస్ట్ అని చెప్పారు. సో ఇప్పుడు ఆ పాస్ట్ నుంచి ఫ్యూచర్కి నెక్స్ట్ వచ్చే మూవీస్లో వాట్ ఈస్ ద కేర్ యూఆర్ గోయింగ్ టు డూ? అండ్ పాన్ ఇండియా ఫిలింగా ఇది వస్తుంది కాబట్టి నెక్స్ట్ వచ్చేవి అదే రేంజ్లో సెలెక్ట్ చేసుకుందాం అనుకుంటున్నారా, ఆర్ మన తెలుగు నేటివిటీకి తగినట్టుగా ఏమైనా ఉంటాయి? సార్ ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ ఇలా ఆన్సర్ ఫస్ట్ సార్. సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ ఈజ్ లైక్ పలాంది అన్నది ఏమీ లేదు సార్. నేను కేర్ దేని మీద తీసుకుంటున్నానంటే ప్రజెంటేషన్ ఆఫ్ ద ఫిలిం. ఇక నుంచి ప్రజెంటేషన్ ఫిలింకి చాలా ఇంపార్టెంట్, మోర్ దెన్ కథ వెరీ ఇంపార్టెంట్. కథ తర్వాత దీన్ని స్క్రీన్ పైన ఎలా ప్రజెంట్ చేస్తున్నాం అన్నది చాలా ఇంపార్టెంట్. దాని మీద ఎక్కువ కేర్ తీసుకున్నాను సార్. ముందే డిస్కషన్స్లోకి వెళ్ళిన తర్వాత సెట్స్లోకి వెళ్తున్నాం. అండ్ ఏదో పాన్ ఇండియా చేయాలని అదేం లేదు సార్. అన్నీ ఇంకా చాలా రూటెడ్ కథలు చేస్తాను, మన కథలు చేస్తాను, అన్నీ చేస్తున్నాను. ఇష్టమైన జోనర్ అంటే ఐ ఆల్వేస్ ఎంజాయ్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్. మా ఊరు లేకపోతే మేము పుట్టిన ప్లేస్, టౌన్ అంతా ఏంటంటే వీ ఆల్వేస్ హ్యాడ్ ఎ ఫన్ విత్ కమర్షియల్ ఎంటర్టైనర్ సార్. అది ఎంజాయ్ చేసాం, నాకు అది ఖచ్చితంగా ఉంటుంది.
బట్ యాజ్ అన్ యాక్టర్ ఐ ట్రై ఎవ్రీథింగ్ సార్. కిరణ్ అన్న ఇక్కడ తమ్ముడు అది కా అంటే ఫస్ట్ నుంచి టీంలో ప్రతి ఒక్కరు కంటెంట్ అన్నారు. అండ్ కంటెంట్తో పాటు చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి, పోస్ట్ బాక్స్ కానీ అలాంటి టైం మిషన్ కానీ అండ్ జోడియాక్ సైన్స్ కానీ. సో మీరు విల్ కిరణ్ అబ్బవరం బీ పార్ట్ ఆఫ్ కంటెంట్ ఆర్ విల్ కిరణ్ అబ్బవరం షైన్ ఇన్ కా? సార్ కిరణ్ బోరం ఈజ్ కంప్లీట్లీ పార్ట్ ఆఫ్ కంటెంట్. ఈ కంటెంట్ మీకు ఐ హోప్ అండ్ ఐ విష్ థియేటర్లో మీకు కిరణ్ బోరం కాకుండా వాసుదేవ్ కనిపిస్తాడు. మీరు ఇనిషియల్ ఫ్రేమ్ నుంచే ఆ కృష్ణగిరి అనే ఒక వరల్డ్లోకి వెళ్తారు, ఆ ఫ్యాంటసీ వరల్డ్. అండ్ వీళ్ళు డిజైన్ చేసిన స్క్రీన్ ప్లేని మీరు చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ శ్రవంతి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ చాలా పర్సనల్గా వెరీ హ్యాపీ.